మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కబ్జాలు జరగలా, ఎక్కడన్నా కంప్లైంట్ వచ్చిందా ఒక్కటి చెప్పండి. ఇంతమంది మీడియా ఉన్నారు, మీడియా ద్వారా ప్రజలను కూడా అడుగుతా ఉన్నా. ఎక్కడన్నా కూడా ఒకడు వచ్చి ఆకుపై చేసి ఏమైనా ఇబ్బందులు జరిగిందేమో అని అడుగుతున్నా. దాన్ని ఎవరో వచ్చి ల్యాండ్ వాళ్ళు వచ్చేసి రాత్రిపూట చేశారు అని చెప్పేసి అంటే ల్యాండ్ వాళ్ళదంట, అది వీళ్ళు కావాలని ఉన్నారని చెప్పేసి వాళ్ళు అది ఎంఆర్ఓ ఇచ్చాడు, వాళ్ళు డాక్యుమెంట్స్ చూశారు, అన్నీ చేశారు. అలాంటిది వాళ్ళు వచ్చారు ఆక్యుపై చేసుకున్నారేమో, దానికి రాజకీయానికి ఏం సంబంధం? అలాంటిది ఏదన్నా కూడా కబ్జాలు జరిగి లేకపోతే ఉన్నోళ్ళు తీసేసిన వాళ్ళ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా, వాళ్ళ దగ్గర ఏమైనా పట్టాలు ఉన్నాయా, వాళ్ళ దగ్గర కాగితాలు లేకుండా మీలాగా మీ కొడుకు మాదిరి పోయి రాత్రిపూట ఆ బ్రాహ్మణులది రాత్రిపూట మీ బామ అతను వియంకుడు పోయి భాస్కర్ రెడ్డి పోయేసి నైట్ నోట వేసుకున్నట్టు అక్కడ ఏమైనా జరిగిందా? వాళ్ళ దగ్గర కాగితాలు లేకుండా పోయి ఆక్యుపై చేశారా? ఇవన్నీ చెప్పు. ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మీరు చేసింది అది, నీకు రైట్స్ లేదు, నువ్వు ఓనరు కాదు. ఓనర్ ఎవరో ఒంగోలు సుబ్బారావు అయితే మీ వాళ్ళు పోయేసి రాత్రిపూట కట్టి లైట్లు వేసి చేసింది మీరు. ఈడకు వచ్చిన తర్వాత వాళ్ళెవరో సైట్ ఓనర్స్ అయిపోయి వాళ్ళ కాగితాలు పెట్టుకొని వాళ్ళు పోయి వాళ్ళని గదిలిచ్చారు. దానికేనో రాజకీయాలకేం సంబంధం, దానికి ఎమ్మెల్యేకేం సంబంధం, దానికి ఇక్కడ ఉండే పార్టీ వాళ్ళకేం సంబంధం? సంబంధాలు లేకుండా లేకపోతే మా వాళ్ళు పార్టీ వాళ్ళు ఎవరైనా పోయేసి నువ్వు చెప్పినట్టు అసలు కాగితాలే లేకుండా ఆ విధంగా చేస్తే తప్పు చేసినట్టే, నువ్వేమైనా మాట్లాడు, మేము దానికి వింటాం. అంతేగాని ఎక్కడా కూడా ఒక్క పని జరగకుండా, ఎక్కడా ఒక ఇబ్బంది లేకుండా పీస్ఫుల్ అట్మాస్ఫియర్ జరుగుతూ ఉంటే నువ్వు మళ్ళీ ఇవాళ అదేమైంది వాళ్ళని లేపలేదా, నా దగ్గర అయ్యి ఉన్నాయి, ఎన్ని ఉన్నా కూడా నువ్వు చెప్పు, రా ఫేస్ టు ఫేస్ కూర్చుందామని మొన్న కూడా చెప్పా. నీకు ఏదన్నా ఉన్నప్పుడు డౌట్ ఉంటే అడుగు, ఎక్కడన్నా జరిగితే పొరపాటు జరిగితే చెప్పు, దాని ప్రకారంగా నేను చెప్తాను.